అందరికీ నమస్తే. గత 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1.5 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని ఆయన ఫామ్ హౌస్లకు నీళ్లు తెచ్చుకున్నాడు. కానీ కాళేశ్వరం కన్నా ముందే కాళేశ్వరం 2016లో శంకుస్థాపన చేస్తే 2019 కల్లా మొదటి విడత పూర్తి చేసుకొని తన ఫామ్ హౌస్లకు నీళ్లు తెచ్చుకున్నాడు. దానికన్నా ముందే 2015లో శంకుస్థాపన చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 3 సంవత్సరాలలో కుర్చేసుకొని కూర్చుంటా అవసరమైతే ఒక మందుబాటలు పెట్టుకొని ఈయన కూర్చొని కేవలం 3 సంవత్సరాలల్లా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు ఇస్తానని చెప్పి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు దొరగారు పట్టించుకోకపోవడంతో మా పాలమూరు బిడ్డల అలసత్వాన్ని అమాయకత్వంగా తీసుకొని నిండా ముంచిండా. 10 ఏళ్ళు అయితే ఎలా గొంగడ వేసింది, ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది. నేను ఒక్కసారి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి డిజైన్ చెప్పిన తర్వాత వివరాలన్నీ వెల్లడిస్తా. వీడియో కొంత పెద్దగా ఉంటుంది, దయచేసి అంతా చూడండి. మీరు ఒక్కసారి తీసుకున్నట్లయితే సేమ్ నెత్తి మీదికి వెళ్ళి రావాల్సినటువంటి నీళ్ళని అరికాల్లోకి తీసుకొని వచ్చి ఏ రకంగా అయితే ఎత్తిపోసి తిప్పిపోసి ఉల్టా పల్టా ఖర్చు పెట్టిండో చారణ కొడికి బారాన మసాలా అన్నట్లు అదే డిజైన్ను ఇక్కడ కూడా అవలంబించిండు. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే మిత్రులారా, ఇది కృష్ణానది. ఈ కృష్ణానది పైన తెలంగాణలోకి ఎంట్రీ కాగానే అక్కడ జూరాల ప్రాజెక్టు ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ కిందికి వస్తే ఈ కృష్ణానదిలకే తుంగభద్ర నది వచ్చి కూడా కలుస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం కిందికి వస్తే మనం ఇక్కడ సారి చూడొచ్చు ఒకసారి. ఇది ఆంధ్రప్రదేశ్ నీళ్ళని ఎత్తుకపోతున్నటువంటి పోతిరెడ్డిపాడు. ఇక్కడ నుంచి మనం కిందికి పోయినట్లయితే కొంచెము ఇదంతా శ్రీశైలం వరకు ఇక్కడ కృష్ణానది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీశైలం టెంపుల్ ఉంటుంది. ఇది శ్రీశైలం డ్యామ్. ఇక్కడ బ్యారేజ్ 210 టీఎంసీలతోని కూడుకున్నటువంటి ప్రాజెక్ట్. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఉన్నప్పుడే కట్టినరు. ఇక అది అట్లుంటే మనం చెప్పుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ జూరాలకి వెళ్ళి నీళ్ళని తీసుకొని వచ్చి రోజుకు 1.5 టీఎంసీల నీళ్ళతోని ఈ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాని మొత్తం ఇట్లా తీసుకున్నట్లయితే కేవలం 3 పంపులతోని ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి అవుతుంది. ఈ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి పరిపాలన సంబంధించినటువంటి అనుమతులు ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సల్ చేసిండే. దాన్ని క్యాన్సల్ చేసి ఏం చేసిండు, మళ్ళీ ఇక్కడ అరికాళ్ళ కడికి తెచ్చిండు. అరికాళ్ళ కడికి తెచ్చి ఇది చూడొచ్చు. మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇది నార్లపూర్ రిజర్వాయర్, శ్రీశైలం కానుకొనే ఉంటుంది. నార్లపూర్ రిజర్వాయర్, ఇక్కడ ఒక రిజర్వాయర్ కడుతున్నాడు. దగ్గర 8 టీఎంసీలతోని ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టిండు. 8 టీఎంసీల నీళ్ళ నుంచి ఈ నార్లపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్, మళ్ళా ఈ ఏదుల రిజర్వాయర్లకు వస్తున్నాడు. ఈ ఏదుల రిజర్వాయర్ వచ్చి 6.5 టీఎంసీలు. దీంట్లోకి శ్రీశైలంలోకి వెళ్ళి నార్లపూర్ వస్తుండు. నార్లపూర్ నుంచి ఏదుల వస్తుండు. ఏదుల నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వట్టెం నాగర్ కర్నూలు పక్కకు ఉంటుంది. ఇది దాటిన తర్వాత 16.5 టీఎంసీలు. ఇది 16.5 టీఎంసీలు. ఈ వట్టెంల నుంచి నెక్స్ట్ కర్వేనలో వస్తున్నాడు. కర్వేన వచ్చేసి 19.5 టీఎంసీలు. అంటే ఇక్కడ నుంచి ఇక గ్రావిటీ పోతుంది అన్నట్ల. ఇక్కడ నుంచి దీంట్లోకి వెళ్ళి లిఫ్ట్ దీంట్లో వస్తాడు, దీంట్లోకి వెళ్ళి లిఫ్ట్ దీంట్లో వస్తాడు, దీంట్లోకి వెళ్ళి లిఫ్ట్ దీంట్లో వస్తారు. కొంత అండర్ గ్రౌండ్ ఉంటుంది, కొంత ఓపెన్ కెనాల్ ఉంటుంది. ఈ ఇక్కడ నుంచి ఇది గ్రావిటీ అంటే కాలువ ద్వారా పోతాయి. ఇగో ఇట్లా మనం చూసవచ్చు. ఈ కాలువ నుంచి కర్వేన రిజర్వాయర్లకు పోతాయి. ఈ కర్వేన నుంచి ఉద్దండపూర్, ఇది కూడా దాదాపు 16 టీఎంసీలకు సంబంధించింది. ఇది కూడా కొంత గ్రావిటీ ఉంటుంది, కొంత ఓపెన్ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందా అంటే ఇక మనం కథ ఒకసారి చెప్పుకున్నట్లయితే 2015లో శంకుస్థాపన చేసినటువంటి ఈ ప్రాజెక్టు 2023 ఎన్నికలకు ముందు సెప్టెంబర్లో ఆగమేఘాల మీద ఇది మొత్తం పూర్తి అయిందని చెప్పి చారణ % కూడా కాలేదు. ఆ రోజు ఏం చేసిండే అంటే ఈయనే శ్రీశైలం కానుకొని ఉన్నటువంటి ఈ శ్రీశైలం డ్యామ్లోకి వెళ్ళి ఎత్తి గిందుట్లో ఒక మోటార్ ఆన్ చేసిండే. ఒక మోటార్ ఆన్ చేసి 10-15 నిమిషాలు ట్రయల్ రన్ నిర్వహించి దాన్ని బంద్ పెట్టిండు. అంటే అది ఏం కాలేదు. కానీ ఈ పాలమూరు బిడ్డల్ని మళ్ళీ నిండా ముంచడానికి వీళ్ళు డ్రామాలు వేసిండ్రు అన్నట్ల. ఇక అదిగో దున్నపో తినిందంటే దూడని కట్టేయండి అన్నట్ల మా దగ్గర కొంతమంది సంసారులు ఉన్నారు.
అందుకే చిత్తుగా అందరిని ఓడగొట్టిండ్రు మాజీ ఎమ్మెల్యేలను మొత్తము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సంసారాలను మొత్తము. ఇక వాళ్ళు మామూలు సంసారాలు కాదు, మామూలు ఇగరం కాదు. ఇక నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇక ఒక ఆయన, ఇక నేను నీళ్ళ నిరంజన్ రెడ్డిని, ఇక నేను పంచగట్టుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి కన్నా పీకుడు కానీ అనే లెవెల్లో కటింగ్లు ఇచ్చుకుంటా ఈ పోతిరెడ్డి పాడకాడ పోయి డ్రామాలు చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పి డ్రామాలు వేసి ఆ నెపాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇగరం ఇళ్ళకితే పిల్లలు ముగ్గేసినాయంట. ఈ ఇగరంగాల పిల్లల కథలు అట్లున్నాయి. శ్రీశైలం గౌడ్ కావచ్చు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు మాత్రం వేల ఎకరాలలో ఫామ్ హౌజులు నిర్మించుకున్నారు, ఫామ్ హౌజులల్లో పామాయిల్ తోటలు పెట్టుకున్నారు, విలాసవంతమైనటువంటి జీవితాలను గడుపుతున్నారు. కానీ ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గురించి ఏ రోజు పట్టించుకున్న పాపన ఓలేదు. ఈరోజు డ్రామాలు వేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో నీళ్ళని ఎత్తుకపోయాడు అని చెప్పి ఏదో బిడ్డ కనుక అల్లుని మీద మొత్తుకున్నట్లు ఈడేడుస్తున్నారు. మీరే చక్కగా సోయి పెట్టి ఈ 10 ఏళ్లలో మీరు చక్కగా పని చేసినట్లే ఉంటే ఈ జూరాల నుండి వచ్చిన నీళ్ళని వచ్చినట్ల రోజుకు 2.5 టీఎంసీల చొప్పున వచ్చినట్ల తీసుకుంటే దాదాపు 50-60 రోజులలో 120 టీఎంసీలు నీళ్ళు తీసుకపోతే ఏం చేస్తుండే ఆంధ్రప్రదేశ్ వాడు? ఇది కాకుండా బేసిన్లు లేవు, బేసేజాలు లేవు అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి పోయి వాళ్ళ దోస్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజమ్మ రొయ్యల పులుసు బాగా పందికొక్కుల్లాగా మెక్కి రాయలసీమను రతనాల సీమ చేస్తాను అని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండే అంటే ఇది పోతిరెడ్డిపాడు. ఈ పోతిరెడ్డిపాడు 6-7 గేట్లు ఉండే. 6-7 గేట్లు ఉంటే దీన్ని 24 గేట్లకు పెట్టి జస్ట్ మనకేమో ఎత్తిపోయలే. జస్ట్ ఏం చేసిండు ఈడ పొక్క కొడితే అయిపోయా. 44,000 క్యూసెక్కుల వరద తరలించకపోయేటటువంటి కెపాసిటీ పెంచితే ఇక్కడ నుంచి ఈ పోతిరెడ్డిపాడు కావచ్చు, అంద్రిని కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ముచ్చిమర్రి, ఈ రకరకాల ప్రాజెక్టుల పేరు మీద ఆంధ్రప్రదేశ్ వాడు రోజుకు 13 టీఎంసీల నీళ్లను ఎత్తుకపోయే కాలువలు తవ్వుకుంటే వీళ్ళు ఈ పాలమూరు సన్నాసులు అంతా మాజీ ఎమ్మెల్యేలు గుడ్డి గుర్రం పనులు తోమిండ్రు. 1 కాదు 2 కాదు 13 టీఎంసీలు అంటే మిత్రులారా, 1 టీఎంసీ వాటర్తోని 10,000 ఎకరాలకు వండించవచ్చు. అంటే 130,000 ఎకరాలను సాగు చేసినటువంటి నీళ్లను రోజుకి ఎత్తుకపోతున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఈరోజు పోయి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మమ్మల్ని అడుక్కుండ్రి అని ఆ పొక్క కాడ పోయి పోతిరెడ్డి పొక్క కాడకు పోయి వీళ్ళు డ్రామాలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన జగదీష్ రెడ్డి కావచ్చు, ఈయన నిరంజన్ రెడ్డి కావచ్చు. ఎందుకు రానిస్తాడు ఆంధ్రప్రదేశ్ పోలీసోడు? వానికి నీ మీద ప్రేమ ఎందుకుంటుంది? వాడు రానియాడు, బరాబర్ రానియాడు. నీకే సోయి చక్కగా ఉండింటే కాళేశ్వరం లాగా దీని మీద సోయి పెట్టింటే ఈడికెళ్ళి వచ్చిన నీళ్ళని వచ్చినట్ల రోజు తోడుకుంటే వాడు ఏం చేస్తుండే? ఈరోజు వాడు ఏం చేయకుండే. పైగా ఈ జూరాల మొత్తం మన ఆధీనంలో ఉంటుంది. ఇతలకోతే వాడు ఎందుకు రానిస్తాడు? వాడు సోయితోని ప్రాజెక్టులు అని కట్టుకున్నాడు కాబట్టి నీళ్ళని మొత్తం తోడుకొని పోతున్నాడు. మొత్తము ఏదో ఇల్లు కాలినాక ఏదో అన్నట్లున్నది మీ పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? మీ వల్ల అయ్యేదేంది, పోయేదేంది? ఈ నీళ్ళ తీసుకమేందో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, అయ్యా దొర మరి నీ కాల్మొక్త బాంచన్, నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే 1,50,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టుకున్నావు, దగ్గర 1,00,000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించుకున్నావు, యుద్ధ ప్రాతిపదికన నీ ఫామ్ హౌస్ వరకు నీళ్ళు తెచ్చినావు. మరి మా పాలమూరు రంగారెడ్డి పథకం ఏమైపోయింది దొర అని ఒక్కడు కూడా అడిగినట్టు పాపన ఓలేదు. మిత్రులారా నేను చెప్తా, ఇది ఓను కొంతమంది సన్నాసులు చెప్తున్నారు. 90% పూర్తయిందని సిగ్గు శరం లేకుండా కడుపుకు అన్నం తినేటోడు మరి బట్టలు వేసుకుంటారా బట్టలు తిరుగుతారా నాకైతే తెలియదు, కానీ 90% పూర్తయిందని చెప్తారా? ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొత్తం వచ్చేసి ఫస్ట్ 35,000 కోట్లు అనుకున్నారు, తర్వాత 55,000 కోట్లు అయింది, తర్వాత 60-70,000 కోట్లకు దీని అంచనాలు పెరిగినాయి. పెరిగితే వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అంటే 10 ఏళ్లలో కేవలం 27,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 60-70,000 కోట్లు సరే 55,000 కోట్లకు వేసుకున్నా కానీ 55,000 కోట్లకు వేసుకున్నా కానీ వీళ్ళు 27,000 కోట్లు ఖర్చు పెడితే ఎంత పర్సెంట్ అయినట్లు? 48-49% కన్నా ఎక్క కానేం లేదు. ఇక ఏందా అంటే ఈడ నీళ్ళు ఎత్తుతలేరు అంటే ఇది మనం తీసుకున్నట్లయితే నార్లపూర్ పంప్ హౌస్ కింద 1 ఎకరా భూమి కూడా వండదు. దీని కింద ఏం లేదు. అంతకుముందే ఇక్కడ కల్వకుర్తి ప్రాజెక్ట్ ఉంది, దాని నుంచి నీళ్ళు ఇస్తున్నాడు. దాని తర్వాత ఏదుల రిజర్వాయర్ కింద 1 టీఎంసీ కూడా నీళ్ళు ఒక్క టీఎంసీ కూడా 1 ఎకరాకు కూడా ఈడ భూమి
పారదు. ఇది ఒక ఎకరాకు పారదు, ఇది ఒక ఎకరాకు పారదు. ఎక్కడి నుంచి చాలా అవుతుంది ఆ సాగు మొత్తం అంటే ఇక్కడ నుంచి చాలా అవుతుంది వట్టెం నుండి. గిదే సగం సగం పూర్తి అయినాయి. అది కూడా ఇక ఇక్కడ నుంచి అయితే ఇది సగం పూర్తి అయింది. ఆ కరివేన అది సగం పూర్తి అయింది. ఆ ఉద్దండపూర్ అయితే ఇప్పటి వరకు ఇంకా భూసేకరణనే కాలేదు. దగ్గర 4000 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సేకరించిండ్రా. ఇది కేవలం పేరేమో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము. ఇంకా దానిపైన లక్ష్మీదేవిపల్లి అని ఇంకా ఉంటుంది. ఇంకా దాన్ని ఊసేలేదు, దాన్ని క్యాన్సల్ చేసిండ్రు. మరి ఎక్కడ మీరు రంగారెడ్డి ఎత్తిపోతలు అన్నారు, ఎక్కడ రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇస్తున్నారు, ఎట్లా హైదరాబాద్కు నీళ్ళు ఇస్తున్నారు, ఎట్లా నల్గొండకు నీళ్ళు ఇస్తారు? ఇవన్నీ చెప్పుండే అంటే ఒక్కంత కూడా సమాధానం లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏమన్నారా అంటే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నా, మెదక్ ఎంపీగా ఉన్నా, అదేవిధంగా సిద్దిపేటకు చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేను. ఈ పాలమూరు బిడ్డలు నన్ను 2009లో ఎంపీగా గెలిపిస్తే ఊరు పేరు లేనుని నన్ను ఎంపీగా గెలిపించారు కాబట్టి ఈ బిడ్డల రుణం తీర్చుకుంటా కుర్చేసుకొని కూర్చుంటా అన్న మనిషి మరి ఏడవనుకున్నాడు. ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి చేయకుంటే వీళ్ళు ఎందుకు అడగలేదు? అడగకపోను ఇక ఆహా ఓహో ఒక్కొక్కడి ఇక కాళేశ్వరరావు అనలే, ఇంకొకటి ఇక ఈ భూమి మీద మళ్ళీ కాటన్ ధర ఉట్టుకొచ్చిండు అనలే. ఈ రకంగా డ్రామాలు చేసి తెలంగాణ బిడ్డల్ని, ముఖ్యంగా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఈ బిడ్డల్ని మొత్తం నిండా ముంచేసిండ్రా. ఈ పాలమూరు కథ ఇట్లుంటే మీకు నేను ఇంకొకటి చూపిస్తా కొంచెం ముందుకు. ఇగో ఇక్కడ నుంచి ఒక ఎస్ఎల్బిసి అనేటటువంటిది ఈ శ్రీశైలం నుంచి ఒక సొరంగం 44 కిలోమీటర్ల సొరంగం కొట్టి నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 44 కిలోమీటర్ల దగ్గర 24 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కొడితే ఈ దొర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేవలం 9 కిలోమీటర్లే కొట్టిండు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి 9.5 ఏళ్ళ అధికారంలో ఉండి 9.5 కిలోమీటర్లే కొట్టిండు. అంటే ఈ పాలమూరు కావచ్చు, ఈ రంగారెడ్డి కావచ్చు, ఈ మన ప్రాజెక్టుల మీద ఈ దొరగారికి ఎంత చిన్న చూపు ఉంది, ఏ రకంగా సవతి ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన మిత్రులారా. ఇంకా పోయి డ్రామాలు వేసి ఒక ఆయన చెప్తాడు సిగ్గుశరం లేనోడు, పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం అని చెప్తాడు. మొన్నోగోడు సిగ్గులేనోడు, మాజీ ఎమ్మెల్యేని అని చెప్పుకునేటటువంటి సన్నాసులు. ఎందుకు సిగ్గులేదు సన్నాసులారా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 25,000 కోట్లు దగ్గర ప్రాజెక్టుల మీద అన్నిటి మీద ఖర్చు చేస్తే ఒక్క పాలమూరుకే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు సన్నాసులారా. వడ్డించే దగ్గర మనోళ్ళు ఉంటే యామూలనున్న ఓ బొక్క పడుతుంది అన్నట్లు ఈ పాలమూరు బిడ్డలు కొన్ని సుదీర్ఘ కాలంగా 50-60 సంవత్సరాలుగా నిరాధారణకు గురైనరు. ఎవడు పట్టించుకోలేడు, నేను తప్ప ఎవడు పట్టించుకుంటాడని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున నిధులు తెస్తుంటే మళ్ళొక్కసారి ఊడిగం చేస్తున్నారు. సిగ్గుశరం ఉన్నది మీకు ఇంతనన్నా? ఇది కాకపోను ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మిన్న మిత్రులారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి పాపాలకు అప్పులకు మిత్తులు 55,000 కోట్ల రూపాయలను కాంగ్రెస్ పార్టీ 30 నెలల చెల్లించింది. అంటే ఇలా దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు కోసము కమిషన్లు గుంజుకోవడం కోసము 55,000 కోట్లు మిత్తులు కిస్తు కట్టింది. అంటే ఏ రకంగా లూటీ చేసిండ్రు ఈ రాష్ట్రాన్ని, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. కాబట్టి ఇకనైనా ఈ సంసారి మాటలు, ఈ లంగ మాటలు, ఈ దొంగ మాటలు మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఉద్ధరించిందా? మీరు వీకింది ఏంది, నాటింది ఏంది, కట్టలు కట్టింది ఏంది? వీడికెళ్ళి కనుక ఈ జూరాలకెళ్ళి కనుక నీళ్లు తీసుకున్నట్లయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయ్యేది. 3 లిఫ్టులతో నీళ్ళు వచ్చేది. 3 లిఫ్టులతో నీళ్ళు వచ్చేదాన్ని 5 లిఫ్టులు చేసిండ్రు. 1 లిఫ్టు, 2 లిఫ్టులు, 3 లిఫ్టులు, 4 లిఫ్టులు, 5 లిఫ్టులు. అంటే ఇది ఒకటి మధ్యలో గ్రావిటీ ఉంటుంది కానీ లక్ష్మీదేవిపల్లి వరకు 5 లిఫ్టులు గోటితోని దాన్ని గొడ్డన్ల పాలు చేసి మొత్తం కరెంటు బిల్లులు, అప్పులు, చిప్పలు. అసలు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే మరి కరెంటు బిల్లు ఎంత అవుతుంది కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉన్నది. ఇంత తలతిక్క ఆలోచన చేసి ఎవడు ప్రాజెక్టులు కట్టాడు? ఏమన్నాడు ఆయన, ఇలా జూరాల అక్కడ నీళ్ళు తక్కువ ఉంటాయి, శ్రీశైలం తీసుకొని వచ్చి కడితే ఇక్కడ మస్తుంటాయి అని చెప్పాడు. ఈడ ఎక్కడికి వెళ్ళి మస్తుంటాయి? ఎన్ని నీళ్ళు ఉన్నా జూరాలకి వెళ్ళి రావాల్సిందే, వేరే ఆప్షనే లేదు. జూరాలకి వెళ్ళి నీళ్ళు వస్తేనే గిడ దిక్కు. వచ్చిన నీళ్ళని వచ్చినట్లు అలా ఒడిసి పట్టుకపోతే ఎవడు అడుగుతుండే మనల్ని? కాబట్టి మిత్రులారా, ఇకనైనా ఈ లంగల మాటలు, ఈ దొంగల మాటలు
ఈ కల్వకుంట్ల కాలకేయుల మాటలు నమ్మకండి. ఈ అప్పలు ఏ పార్టీ ఉద్ధరించారో మాకు తెలుసు. నిరంజన్ రెడ్డి మీ కథ అంతా మాకు తెలుసు. గత 10 ఏళ్ళు వాళ్ళు లక్షల కోట్ల రూపాయలను వాళ్ళ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్కు తీసుకుపోతుంటే మీరు ఊడిగం చేసిండ్రు. పోయి ఆడ ఇట్లా కాళ్ళు కట్టుకొని గంటల తరబడి నిలబడేది. ఏం రా ఎక్కడ వచ్చిండ్రా అంటే దొరా గా మా పాలమూరు, హే నీ పాలమూరు లేదు గీలమూరు లేదు పోనరా పండుకపోండి అంటే వచ్చి పండుకునేది. అటువంటి బతుకు మీది. కాబట్టి ఇకనైనా మీ డ్రామాలు ఆపండి. ఈ పూర్తి చేసినటువంటి 27,000 కోట్ల రూపాయలలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు కేవలం మోటార్లు కొన్నారు. ఈ మోటార్లు కొన్నారు అంతే. మోటార్లలో కమిషన్ ఎక్కువ వస్తుంది. ఈ భూసేకరణ చేసిన మనకో రైతులకు డైరెక్ట్ అకౌంట్లకు పైసలు పోతాయి. ఎవడు ఇయ్యడు. ఇంకా ఎన్ని రోజులు చెవులలో పూలు పెడతారు? ఎన్ని రోజులు డ్రామాలు వేస్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపాదికన ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,000 కోట్లతోని నేరుగా ఈ జూరాల కన్నా ఇక్కడ నుండే తీసుకొని వచ్చి ఆ కొడంగల్ కావచ్చు, ఉమ్మడి నారాయణపేట కావచ్చు, మక్తల్ నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుండా ఈరోజు. మళ్ళీ ఇట్లా చేస్తుంటే కొంతమంది సిగ్గు శరం లేకుండా పోయి లోకాయుక్తల కేసేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా మీరు అభివృద్ధిని అడ్డుకుంటే ఇక మిమ్మల్ని ఏమనాలి చెప్పండి. కాబట్టి మీరు ఎన్ని చేసినా పిల్లి శాపం పెడితే ఉట్టి తెగిపడదు. ఉమ్మడి పాలమూరు బిడ్డలు చాలా ఇన్ని రోజులు అయితే అమాయకులుగా ఉండ్రి. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు, మన నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి నల్గొండ ఈ ప్రాంతాలను మొత్తం సస్యశ్యామలం చేసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటాడు. కాబట్టి ఈ గుంతనక్క తెలివితేటలు, ఈ ఓవర్ యాక్టింగు, ఈ లంగ ప్రచారము, దొంగ ప్రచారము మానుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నా.